రైట్ అండి. సో ముందు క్లాస్లో మనం ఈ హెచ్టిఎంఎల్ తాలూకా హిస్టరీ ఏదైతే ఉందో అది తెలుసుకున్నామండి. అసలు ఈ హెచ్టిఎంఎల్ అనేది దేనికి ఉపయోగిస్తారు, అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, అలాగే ఇంటర్నెట్ డే బై డే ఎలా మారుతుంది, ఇంటర్నెట్లో హెచ్టిఎంఎల్ యొక్క పాత్ర ఏంటి. సో ఈ వెబ్ పేజెస్ని, ఈ వెబ్సైట్స్ని హెచ్టిఎంఎల్ అనే సాఫ్ట్వేర్ని ఎక్కువ మంది యూజ్ చేసి డిజైన్ చేస్తారని, ఈ హెచ్టిఎంఎల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత దాని క్యారెక్టరిస్టిక్స్, వాటి లాభాలు కూడా మాట్లాడుకున్నాం. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక సింపుల్ ప్రోగ్రామ్ని, ఒక కోడ్ని మనం హెచ్టిఎంఎల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఈరోజు నేర్చుకుందాం. సో దానికోసం మళ్ళీ నేను మెటీరియల్ ఓపెన్ చేస్తున్నాను, ప్రిపేర్ చేస్తుంది. సో ఈరోజుతో క్లియర్ అయిపోద్ది, అంటే థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా రేపటి నుంచి కంప్లీట్గా మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాం. ఈరోజే ప్రాక్టికల్ స్టార్ట్ అయిపోయింది, జస్ట్ ఈరోజు ఇంట్రొడక్షన్ విడిచిపెట్టేస్తాను. సో ముందు క్లాస్లో మనం ఒక దగ్గర తడబడ్డాం కొద్దిగా, అది యాక్చువల్గా టైపింగ్ మిస్టేక్. ఎక్స్క్యూజ్ మీ. The web pages designed in HTML are widely used in marketing for the display of products and their prices, beneficial for online shopping and their prices, beneficial for online shooting. ఇది షూటింగ్ కాదు, షాపింగ్, SHOPPING. నేను అది అప్పుడు కూడా చెప్పాను, ఆన్లైన్ షాపింగ్ అని, SHOPPING, షాపింగ్ అండ్ ఆల్సో ఇన్ అడ్వర్టైజింగ్ వరల్డ్, దట్ ఈస్ షాపింగ్. ఓకే, సో అది క్లియర్. ఇప్పుడు మన టాపిక్ దగ్గరికి వచ్చేద్దాం. సో హౌ టు క్రియేట్ అన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఓకే, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఎంఎస్ ఆఫీస్లో వర్క్ చేయాలంటే మన దగ్గర ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఉండాలి. సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాయాలంటే సి, టర్బో సి కానీ, లేదనుకుంటే లేటెస్ట్ విండోస్ 10కి సపోర్ట్ చేసేటువంటి కంపైలర్స్ సపరేట్గా, ఈ ఎక్లిప్స్ లాంటివి కానీ ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫోటోషాప్ చేయాలంటే ఫోటోషాప్ ఉండాలి, ప్రీమియర్ చేయాలంటే ప్రీమియర్, ఆటోక్యాడ్, ఇలా ఏ సాఫ్ట్వేర్ మనం వర్క్ చేయాలనుకుంటే, ఏ సాఫ్ట్వేర్లో మనం వర్క్ చేయాలనుకుంటే ఆ సాఫ్ట్వేర్ మనం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి ఉంచాలి. అయితే ఈ హెచ్టిఎంఎల్లో మనం కోడింగ్ రాసి ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఏదైనా స్పెషల్గా సెపరేట్ సాఫ్ట్వేర్ అవసరం అవుతుందా అంటే అలా ఏమీ మనకు అవసరం లేదు. మనకి కొన్ని వర్డ్ ప్రాసెసర్స్ ఉన్నాయి కదండి, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, అలాగే ఎంఎస్ వర్డ్ అని. సో వాటిల్లో మనం హ్యాపీగా కోడింగ్ రాసుకోవచ్చు. వీటికి ఈ హెచ్టిఎంఎల్కి కోడింగ్కి అన్నింటికన్నా ఈజీగా ఉండేది ఏంటంటే నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్లో చాలా ఈజీగా రాసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నోట్ ప్యాడ్ అనేది మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు బై డిఫాల్ట్గా వస్తుంది కాబట్టి మనం ఎడిషనల్గా ఇన్స్టాల్ చేయవలసిన అవసరం అయితే లేదు. సో నోట్ ప్యాడ్ అనేది బెటర్. అదే మ్యాటర్ ఇక్కడ ఇచ్చాం మనం. టు క్రియేట్ అన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ యూ కెన్ type the text in any word processor like WordPad, Notepad. The extension given to the file page is always .html. Let us see how to open and create an HTML document using Notepad ఉపయోగించి ఎలా మనం HTML document క్రియేట్ చేస్తాం అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఏమన్నాడు, ఓపెన్ నోట్ప్యాడ్. ఓకే, నోట్ప్యాడ్ ఓపెన్ చేయాలంటే ఎక్కడైతే ప్రస్తుతానికి అయితే విండోస్ 10 కాబట్టి టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంది, అక్కడ జస్ట్ అక్కడ క్లిక్ చేసి జస్ట్ నోట్ప్యాడ్ అని టైప్ చేయండి. నోట్ప్యాడ్ వచ్చేసింది, క్లిక్ చేయండి. సో ఓకే, నోట్ప్యాడ్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమంటాడు, ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అలా రాసేమంటున్నాడు. ఏ కోడ్? ఈ కోడ్. సో టైప్ ద హెచ్టిఎంఎల్ కోడ్. ఓకే, రాసి చూద్దాం ఏమవుతుందో. ఓకే, సో ఇక్కడ నేను కాస్త ఫాంట్ పెంచుకోవాలి, కానీ అవసరం సరిపోతుంది. చూడండి, సేమ్ అదే రాసేస్తున్నాను. ఇక్కడ హెచ్టిఎంఎల్ రాసేటప్పుడు కేస్ సెన్సిటివ్ కాదు కాబట్టి మీరు క్యాపిటల్ లెటర్ రాసుకున్నా, స్మాల్ లెటర్స్లో రాసుకున్నా ప్రాబ్లం లేదు. సెలెక్ట్ చేసి ఫార్మేట్లోకి వెళ్ళి ఫాంట్లోకి వెళ్ళి కాస్త ఫాంట్ పెంచుతున్నాను, 120 పెడుతున్నాను, కొద్దిగా కనిపిస్తుంది క్వాలిటీ కానీ. ఓకేనా. ఎంటరు. వెంటనే స్టార్టింగ్ ట్యాగ్ రాసేసిన వెంటనే ఎండింగ్ ట్యాగ్ కూడా రాసేస్తే మీకు మెంటల్ టెన్షన్ అనేది కాస్త తగ్గిపోద్ది మనకి. సో హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ అయిపోయింది. ఖచ్చితంగా ఉండాల్సిన ఇంకో 3 ఉంటాయి ట్యాగులు, 600 అయినా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఏంటి? హెడ్ ట్యాగ్. హెడ్లో స్టార్టింగ్ ట్యాగు, అలాగే ఎండింగ్ ట్యాగు హెడ్కి. నెక్స్ట్ ఈ హెడ్లో టైటిల్ రాయాలి. మళ్ళీ హెడ్లో మళ్ళీ ఏం రాస్తున్నాం, హెడ్లో టైటిల్. ఇవన్నీ కంపల్సరీగా ఉండేవండి. హెడ్లో ఏం రాస్తున్నాం, టైటిల్, TITLE, టైటిల్. ఓకే, ఇక్కడ టైటిల్లో వాడు ఏమి ఇచ్చాడు, టైటిల్ ఆఫ్ ద పేజ్ అని ఇచ్చాడు. ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం, టైటిల్ ఆఫ్ ద పేజ్ అని ఇద్దాం. TITLE, టైటిల్ ఆఫ్ ద పేజ్ ఇచ్చేసాం. సో టైటిల్ ఆఫ్ ద పేజ్ ఇచ్చిగానే వెంటనే మనం హెడ్ నుంచి బయటకు వచ్చామండి. అంటే ఈ హెడ్ రాసింది కానీ, హెడ్ స్టార్టింగ్ ఎండింగ్ ట్యాగ్స్, టైటిల్ స్టార్టింగ్ ఎండింగ్ ట్యాగ్స్ రాసింది కేవలం ఈ మొక్క కోసం, టైటిల్ ఆఫ్ ద పేజ్ కోసం. సో హెడ్ నుంచి మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేయాల్సింది బాడీ. BODY, బాడీ.
అలాగే బాడీ ఎండింగ్ ట్యాగ్ /body బాడీ. ఓకే, ఎంటర్. ఇక్కడ మనం మ్యాటర్ రాసుకోవాలి. ఇక్కడ ఏ మ్యాటర్ అయితే ఇస్తామో అదే వెబ్ పేజ్లో మనకు కనిపిస్తుంది అనమాట. వెబ్ పేజ్లో కనిపిస్తుంది. టెక్స్ట్ విచ్ యు వాంట్ టు షో ఆన్ యువర్ వెబ్ పేజ్. ఓకే, ఉన్నాయండి. నెక్స్ట్ బాడీ. సో వెబ్ పేజ్ అని రాసేసుకున్నాం. ఇక్కడ బ్రేక్ ఇచ్చాడు వాడు. బ్రేక్ BR అంటే ఏంటంటే లైన్ బ్రేక్ అనమాట. బ్రేక్ అని ఇచ్చి BR అని ఇచ్చి వాడు పక్కనే ఇస్తున్నాడు విల్ బీ గివెన్ హియర్ సంథింగ్, అంటే ఆ లైన్కి ఎండింగ్ కదా, అది చివరి వరకు వెళ్ళిపోద్దన్న ఉద్దేశంతో ఇక్కడ ఇస్తున్నాడు. వెబ్ పేజ్ విల్ బీ గివెన్ హియర్. ఓకే, అయిపోయింది. సో సేమ్ అక్కడ మనం ఏదైతే టెక్స్ట్ రాసామో అదే టెక్స్ట్ నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేశాను అంతే. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇది టైప్ చేయడం అంత కష్టం అండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇది టైప్ చేయడం కష్టం. ఏముంది ఇందులో HTML స్టార్టింగ్ ట్యాగ్, HTML ఎండింగ్ ట్యాగ్. అందులో హెడ్ బాడీ రెండు ఇంపార్టెంట్. హెడ్లో హెడ్ స్టార్టింగ్, హెడ్ ఎండింగ్, టైటిల్ స్టార్టింగ్, టైటిల్ ఎండింగ్, మధ్యలో మనం టైటిల్ ఇచ్చాము, ఇదే టైటిల్. బాడీ విషయానికి వస్తే ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. బాడీలో మీరు ఏ మ్యాటర్ కావాలంటే ఆ మ్యాటర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ విచ్ యూ వాంట్ టు షో ఆన్ యువర్ వెబ్ పేజ్ విల్ బీ గివెన్ హియర్ అని ఇచ్చాను. ఇక్కడ బ్రేక్ చేశాను, పేజ్ బ్రేక్. అంటే ఇది ఒక లైన్లోన, ఈ విల్ బీ గివెన్ హియర్ అనేది ఇంకొక లైన్లోనే వస్తుంది. బాడీ ఎండ్ చేస్తాం సార్, అంతే అయిపోయింది. ఇప్పుడు వీడు ఏమంటాడు చూడండి. క్లిక్ ఆన్ ఫైల్, సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ విల్ అపియర్. సెలెక్ట్ ద టార్గెట్ ఫోల్డర్ టు సేవ్ ద ఫైల్. సెలెక్ట్ ఆల్ ఫైల్స్ ఇన్ సేవ్ యాజ్ టైప్ ఆప్షన్. సేవ్ యాజ్ టైప్లో ఏం పెట్టమన్నాడు? ఆల్ ఫైల్స్ పెట్టమన్నాడు. మెన్షన్ ద నేమ్ ఇన్ ద ఫైల్ నేమ్ టెక్స్ట్ బాక్స్ విత్ అన్ ఎక్స్టెన్షన్ .html పెట్టి ఫైల్ని సేవ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇది ఓపెన్ చేస్తాను. సో ఫైల్లోకి వెళ్ళి వాడు చెప్పినట్టుగానే సేవ్ యాజ్లోకి వెళ్ళాను నేను. వాడు సేవ్ యాజ్లోకి వెళ్ళమన్నాడు, నేను సేవ్ యాజ్లోకి వెళ్ళాను. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ దగ్గర ఏమన్నాడు? ఆల్ ఫైల్స్ పెట్టమన్నాడు. సో ఆల్ ఫైల్స్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ganesh.html అనే పేరుతో డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ganesh.html సేవ్. ఇది క్లోజ్. ఓకే, వాడు ఏం చెప్పాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేసేసాను నేను. ఇప్పుడు వ్యూయింగ్ అండ్ HTML డాక్యుమెంట్ని చూడటం ఎలా? So to view an HTML file, you only need a web browser such as Internet Explorer, Mozilla Firefox, Google Chrome, Netscape Navigator, etc. సో ఇందులో మన వాడు యాడ్ చేయలేదు ఒకటి, మనం ప్రస్తుతం వాడుతున్నది ఏంటది? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. మనకి బై డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చిందే ఎక్సలెంట్ పనిచేస్తున్నప్పుడు ఈ మొజిల్లా ఫైర్ఫాక్స్లు, గూగుల్ క్రోమ్లు, నెట్స్కేప్ నావిగేటర్లు మనకి ఎందుకండి? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ స్ప్లెండెడ్గా వర్క్ చేస్తుంది వితౌట్ ఎనీ డౌట్. నేను అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మిగతా అవన్నీ ఇవ్వండి. ఇది ఉంది కదా, ఇదే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మిగతా వెబ్ బ్రౌజర్స్ అన్ని తీసేసాను నేను. సో హియర్ వీఆర్ యూజింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యాజ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ విండోస్తో పాటు వస్తుంది కాబట్టి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వీడు యూజ్ చేస్తున్నాడంటే మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజ్ చేస్తున్నాం. సో దాని ఏమన్నాడు ఇంతకీ? మీ దగ్గర ఖచ్చితంగా ఒక వెబ్ బ్రౌజర్ ఉండాలి. మా దగ్గర ఉంది. నెక్స్ట్ ఏంటైతే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను మినిమైజ్ చేసేసాను. గణేష్ అని పేరుతో కనిపిస్తుంది కదా, రైట్ క్లిక్ చేసి ఓపెన్ అంటున్నాను నేను. ఇది ఓపెన్ అయింది. టైటిల్ ఆఫ్ ద పేజ్ ఇక్కడెక్కడ కనిపిస్తుంది, ఇదేదో వెరైటీ కనిపిస్తుంది ఏంటి? HTML ఇది వచ్చింది టైటిల్. మనం మిస్టేక్ చేసాం. టైటిల్ ఆఫ్ ద పేజ్ అని వచ్చింది. ఇందులో చేసిన మిస్టేక్ ఏంటి అంటే మనం స్లాష్లు పెట్టలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం? రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లేదా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసాను. ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేస్తున్నాం డైరెక్ట్గా. ఓపెన్ చేసి క్లిక్ చేసి డ్రాగ్ చేసేయండి, వచ్చేసింది. సో ఇక్కడ మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఇక్కడ టైటిల్ స్టార్ట్ చేసాం కానీ టైటిల్ దగ్గర మనం స్లాష్ ఇవ్వలేదు. ఎండ్ దగ్గర మనం ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వలేదు కాబట్టి అది ఇబ్బంది వచ్చింది. Ctrl+S సేవ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో టైటిల్ ఆఫ్ ద పేజ్ సెట్ అయిపోయింది. టెక్స్ట్ విచ్ యూ వాంట్ టు షో ఆన్ యువర్ వెబ్ పేజ్ విల్ బీ గివెన్ హియర్, ఇది కూడా సెట్ అయిపోయింది. ఒక్క స్లాష్ మర్చిపోవడం వల్ల ప్రోగ్రామింగ్ అంటేనే ఇంతండి. సి ప్రోగ్రామింగ్ అయినా, C++ అయినా, జావా అయినా, ప్రోగ్రామింగ్ అంటే కోడింగ్ రాసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.
వాటిని రెక్టిఫై చేయడం కూడా చాలా ఈజీ. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ రైట్ క్లిక్ చేసి ఒకసారి ఓపెన్ చేసాం కాబట్టి ఈసారి నోట్ ప్యాడ్ వచ్చేసింది. సో ఇక్కడ ఒక స్లాష్ ఇవ్వకపోవటం వలన మనకు అక్కడ ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ అనేది కనిపించలేదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ బీఆర్ తీసేస్తున్నాను. నేను బీఆర్ అనేది తీసేస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూపిస్తున్నాను. ఇంకొకసారి ఇది మినిమైజ్ చేసి ఇది అవుట్పుట్ చూపిస్తున్నాను. చూడండి, టెక్స్ట్ విచ్ యూ వాంట్ టు షో ఆన్ యువర్ పేజ్ ఇక్కడ బ్రేక్ అయ్యి విల్ బి గివెన్ హియర్ అని వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, విల్ బి గివెన్ హియర్ అనేది సేమ్ లైన్లో రావాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తాను, మినిమైజ్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కాదు నోట్ ప్యాడ్కి వచ్చి నేను ఏం చేస్తున్నాను, బీఆర్ అనేది తీసేసాను. బీఆర్ అనేది తీసేసినంత మాత్రం ఇది ప్రీవియస్ పేజ్ అంటే ప్రీవియస్ లైన్కి వెళ్ళిపోయిందా, వెళ్ళలేదు. నెక్స్ట్ లైన్లోనే ఉంది కదా. ఇదంతా ఒక లైన్లో ఉంది. ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. ఇదంతా ఒక లైన్లో ఉంది, ఇది ఒక లైన్లో ఉంది. సో జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మనం వర్డ్ గట్రా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఎంటర్ చేసి కింద ఉంది కదా, ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లైన్లోనే వస్తుంది అనుకుంటాం మనం. కానీ అలా రాదు, అదంతా ఒకే లైన్లో వస్తుంది. ఇదిగోండి, టెక్స్ట్ విచ్ యూ వాంట్ టు షో ఆన్ యువర్ వెబ్ పేజ్ విల్ బి గివెన్ హియర్. ఈ విల్ బి గివెన్ హియర్ అనేది పక్కకి వెళ్ళిపోయింది, కింద లేదు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్తో ఓపెన్ చేసేటప్పుడు ఏమైంది, ఇదైతే నెక్స్ట్ లైన్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మరి ఇక్కడ నెక్స్ట్ లైన్లో కనిపిస్తుంది, అక్కడ ఎందుకు అలా కనిపిస్తుంది అంటే అదే HTML. ఇక్కడ మనం ప్రతిదీ నాకు ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవ్వాలి. సింపుల్ నేను ఇది ఒకే లైన్లో తీసుకొచ్చాను కానీ ఇక్కడ బీఆర్ అని ఇస్తున్నాను. నేను ఇక్కడ బీఆర్ అని ఇచ్చాను, కేస్ సెన్సిటివ్ కాదు కాబట్టి బ్రేక్. బీఆర్ అనేది స్మాల్ లెటర్స్లో ఇచ్చాను, Ctrl+S సేవ్ చేసాను. ఒకే లైన్లో పెట్టాను కదా, మధ్యలో నేను ట్యాగ్ ఇచ్చాను. క్లోజ్ చేసేసి డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి, హ్యాపీగా నెక్స్ట్ లైన్కి వచ్చిందా, విల్ బి గివెన్ హియర్. ఇది HTMLలో ఒక బేసిక్ ప్రోగ్రామ్ రన్ చేయడం. సో టైటిల్ ఆఫ్ ద పేజ్ దగ్గర ఇక్కడ టైటిల్ వస్తుంది. టెక్స్ట్ విచ్ యూ వాంట్ టు షో ఆన్ యువర్ వెబ్ పేజ్ విల్ బి గివెన్ హియర్. ఇక్కడ మన అసలు మ్యాటర్ అంతా ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే బాడీలో రాసిందంతా ఇక్కడ ఉంటుందండి. బాడీలో రాసింది ఇది ఉంటుంది, టైటిల్లో రాసిందంతా ఇక్కడ ఉంటుంది. టైటిల్లో రాసిందంతా ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. హెడ్ వాళ్ళ యూజ్, హెడ్లో టైటిల్ ఉంటుంది, హెడ్లో ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది HTMLలో మనం ఫస్ట్ ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అనమాట. రైట్, నెక్స్ట్ క్లాస్లో మరి కొన్ని కొత్త ట్యాగ్స్ మనం నేర్చుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.